ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ సరస్వతీదేవియే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర 46వ అధ్యాయము. నామధారకుడు స్వామి శ్రీగురుని దగ్గర ఇంకొక కవిశేఖరుడు ఉండేవాడు అన్నారు కదా. అతడెవరు? అతడు శ్రీగురునికి భక్తుడు ఎలా అయ్యాడో, ఆయనను ఎలా సేవించాడో దయచేసి వివరించండి అన్నాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పటం ప్రారంభించారు. శ్రీగురుని అనుగ్రహంతో అద్భుతమైన కవితాశక్తిని పొందిన నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది. అతడు వ్రాసిన కవితలు ఎన్నో ప్రాంతాలలోని భక్తులు ప్రీతితో పాడుకుంటూ ఉండేవారు. అలా శ్రీగురుని మహత్యం మరింతగా వెల్లడై ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు. గాన్గాపురం సమీపంలో హిప్పరిగి అనే గ్రామం ఉంది. ఒకసారి ఆ గ్రామం నుంచి కొందరు భక్తులు శ్రీగురుని దర్శనానికి వచ్చారు. వారు ఆయనకు పాదపూజలు చేసుకోదలచి ఆయనను ప్రార్థించి ఆయనను ఎలాగో ఒప్పించి మేళతాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్ళారు. వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది. ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోత్తకంగా ఆయన పాదపూజలు చేసుకున్నారు. ఆ ఊరిలో ఒక శివాలయం ఉంది. అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు. ఆ ఊళ్ళోనే నరకేశ్వరి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి కవి, శివభక్తుడు. అతడు ప్రతిరోజు కల్లేశ్వరుని స్తుతిస్తూ పద్య పణిమాలను వ్రాసి కల్లేశ్వరునికి సమర్పించేవాడు. అతడు శివునికి తప్ప ఇక ఏ దేవతలకు నమస్కరించేవాడు కాదు. ఇంకే దేవతను స్తుతించేవాడు కాదు. అతడు ఒకరోజు శ్రీగురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని ఇతని కవిత్వము ఉత్తమంగా ఉంది, అయినప్పటికీ ఇది కేవలం నరస్తుతే కాబట్టి పనికిరాదు అనుకున్నాడు. శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు కవి దగ్గరకు వెళ్ళి, కవిచంద్ర, మీ పద్యాలెంతో మనోహరంగా ఉంటాయి. శ్రీ నృసింహ సరస్వతి యతివరణ్యులకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి. కాబట్టి వారిని స్తుతిస్తూ మాకు 4 పద్యాలు వ్రాసిస్తే వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము అని కోరారు. నరకేసరి, అది నా వల్ల కాదు. కల్లేశ్వరిని తప్ప ఇంకే దేవతను స్తుతించను. ఆయన సేవకే నా కవిత అంకితము. అలాంటప్పుడు కేవలము ఒక మానవ మాతృడైన సన్యాసిని గురించి నా కవితతో ఎలా స్తుతించేది అని చెప్పాడు. తరువాత అతడు కల్లేశ్వరిని పూజించుకోవటానికి ఆలయానికి వెళ్ళాడు. అదేం చిత్రమో కానీ ఆ రోజు అతడు పూజ ప్రారంభించినప్పటి నుంచి అతనికి బాగా నిద్ర రాసాగింది. అతడు ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆగక చివరకు పూజ మధ్యలో కునుకు పట్టింది. ఆ కునుకులోనే ఒక చిత్రమైన కల కూడా వచ్చింది. ఆ కలలో కూడా అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు. అతని ఎదుట మాత్రము ఎప్పుడూ కనిపించే కల్లేశ్వరలింగం లేదు. ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చుని ఉన్నాడు. ఆయన నవ్వుతూ, నువ్వు కల్లేశ్వరిని తప్ప ఇంకెవరిని నీ కవితతో స్తుతించవు కదా, మానవ మాత్రమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నావేంటి అన్నారు. నరకేసరి త్రుళ్ళిపడి లేచి వెంటనే నరకేసరి త్రుళ్ళిపడి వెంటనే నిద్ర మేలుకున్నాడు. మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపటికి కునుకబట్టింది. శ్రీగురుడు మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి, మేము కల్లేశ్వరుడు వేరు కాదు అన్నారు. ఆ కలలోనే అతడు పూజ పూర్తి చేసి 5 పద్యాలతో స్తుతించాడు. ఈసారి నరకేశ్వరి మేల్కొని తనకొచ్చిన కలను స్మరించుకొని, అయ్యో, నేనింతవరకు పొరబడ్డాను. ఈ నరసింహ సరస్వతి యతివరేణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే కాని ఇంతవరకు నేను తలచినట్లు మానవ మాత్రుడు కాదు. కేవలము భక్తులను ఉద్ధరించటానికి భగవంతుడే ఇలా అవతరించాడు. ఈ శ్రీగురుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే. కాకుంటే ఈరోజు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానం ఎలా ఇవ్వగలరు అని నిశ్చయించుకున్నాడు. వెంటనే బయలుదేరి అడుగడుగునా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురి దర్శనానికి వెళ్ళాడు. ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులు కట్టుకొని స్వామిని తన కవితతో ఇలా స్తుతించాడు. అనంత సచ్చిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కల్లేశ్వరులే. అది తెలియక నేనింతవరకు మిమ్మల్ని స్తుతించనైనా లేదు. చిరకాలం కఠోర తపస్సు చేసిన యోగులకు మీ సాక్షాత్కారం లభించదు. కల్లేశ్వరుని కృప వలన నాకీరోజు మీరు దర్శనం అనుగ్రహించారు. ఈ దుఃఖసాగరంలో మునిగి దారి తెన్ను కనిపించక బాధపడుతున్న భక్తులను రక్షించటానికి మీరిలా అవతరించారు. ఇక ఈ లోకంలో మీరు పాదాలను ఆశ్రయించక ఇతర మార్గాల కోసం వెతుకులాడటం వ్యర్థమే అని స్తుతించాడు. స్వామి నవ్వి, ఏమయ్యా, ఇంతవరకు నువ్వు మేము కేవలం మానవ మాత్రులమని
మమ్మల్ని ప్రజలిలా పూజించటం తగదని ఆక్షేపిస్తున్నావు. ఇంతలో నీ మనసు ఇలా ఎందుకు మారింది అని అడిగారు. నరకేసరి నమస్కరించి, స్వామి, నేను అజ్ఞానమనే చీకటిలో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిట జ్యోతి స్వరూపులై నాకు కనువిప్పు కలిగించారు. ఇంతకాలము నేను శ్రీ కల్లేశ్వరునికి చేసిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు. ఆయనను పూజించి స్తుతించి తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు. నీ అభిష్టాలన్నీ నెరవేరుతాయి అని శ్రీగురుడు ఆశీర్వదించారు. నరకేసరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండాలని కోరాడు. అప్పుడు శ్రీగురుడు, ఈ శ్రీ కల్లేశ్వరుడు పరమశ్రేష్ఠుడు, ఆయనంటే మాకెంతో ప్రీతి కాబట్టి మేమెప్పుడూ ఆ రూపంలో హిప్పరిగిరిలో ఉంటాము. కాబట్టి నువ్వెప్పటిలాగే అక్కడే ఉండి ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారు. కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించిన శ్రీగురుని రూపాన్ని సేవించుకోవాలని ఉన్నదని మరీ మరీ ప్రార్థించిన తరువాత స్వామి అంగీకరించారు. అప్పటినుంచి నరకేసరి నిత్యము తాను ఆలయంలో కల్లేశ్వరిని పూజించినట్లే శ్రీగురుని కూడా పూజిస్తూ ఆయనను పంచరత్నాలతో స్థుతిస్తూ ఉండేవారు. నామధారక శ్రీగురుని అనుగ్రహం వల్ల ఇలా మారిన వారెందరో ఉన్నారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 46వ అధ్యాయం సంపూర్ణం.